హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు తని బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా అండి. ఈ వీడియో ట్యూస్డే వీడియో అనుకుంటా. సండే మండే ఫుల్ ఫీవర్తో ఉన్నాను. అందుకని వీడియోస్ అనేవి ఆ 2 డేస్ కూడా షార్ట్స్తో అలా మేనేజ్ చేసుకొచ్చాను. ఒకరోజైతే ఆల్రెడీ చూసుంటారు వాయిస్ ఓవరు. ఫుల్ అప్పటికే ఫీవరు, జలుబు, దగ్గు అండి. అయినా మీతో కనెక్టివ్గా ఉండాలి అనేసి అయితే వీడియోని షేర్ చేశాను. ఎప్పుడు యూట్యూబ్తో మనం టచ్అప్లో ఉండాలి. మన వ్యూస్ వచ్చినా రాకపోయినండి, కొంతమంది చూసిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళైనా చూస్తారు కదా అని ప్రతిరోజు కూడా వీడియోస్ పెట్టేదాన్ని. అయితే ఒక 2 డేస్ అనేది వీడియోస్ పెట్టలేదు. ఫీవర్ అనేది కొంచెం హెవీగా ఉంది, అందుకనేసి అయితే వీడియోస్ పెట్టలేదు. ఈరోజు కొంచెం రిలీఫ్ ఇచ్చిందండి. అందుకనే తీసిన వీడియోస్ అనేవి ఎడిటింగ్ అయితే చేసేస్తున్నాను. ఎర్లీ మార్నింగే లేచి లేవగానే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇటువైపు చారు, నెక్స్ట్ క్యాబేజీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ముందు రోజు నైట్ అలా మినపప్పు నానబెట్టానండి. రైసు, పప్పు, అట్లు రుబ్బుకల అంటే ఫీవర్ కదండి, ఇంకా టిఫిన్స్ అవి తింటే కొంచెం నోటికి కమ్మగా ఉంటుందనేసి అయితే ఇంకా దోసలు రుబ్బు అనేది మిక్సీలో గ్రైండర్లో వేశాను. సారీ అండి. నెక్స్ట్ వచ్చేసరికి తనీస్ వచ్చాడు ఈ మధ్య. తనీస్ వచ్చిన తర్వాత ఆ వీడియోస్ అనేవి షూట్ చేయలేదనుకుంటా. మెయిన్లీ ఫీవర్ అండి. 1 మంత్ నుంచి ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. కానీ ఇంకా మనం యూట్యూబ్‌తో ఏదో ఒక వీడియో షేర్ చేయాలి అనుకుంటే అలా షేర్ చేసేస్తున్నాను, హెల్త్ బాగోకపోయినా. అయితే ఇక్కడ ఏంటంటే తనీస్ కోసం చికెన్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ వీడియోనైతే మీతో షేర్ చేసుకుందాం. ఫస్ట్ టైం చికెన్ పచ్చడి ప్రిపేర్ చేశాను. అది నేను ఎలా చేశాననేది చూసేద్దాము. ముందుగా ఆవాలు, నెక్స్ట్ ధనియాలు, జీరా, నెక్స్ట్ ఎలాచి, లవంగాలు, నెక్స్ట్ దాల్చిన చెక్క, ధనియాలు అయితే 2 స్పూన్స్, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, నెక్స్ట్ దాల్చిన చెక్క 2, లవంగ మొగ్గలు 8, నెక్స్ట్ ఎలాచి 3. పక్క కొలతలతో చెప్తున్నాను. అవి గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇలా అంటే బాగా వేయించేసేయండి. వేయించుకొని మిక్సీ జార్లో వేయించుకొని ఇలా మసాలాని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టేసేయండి. అంటే ఇలా మరీ ఫైన్ పౌడర్లా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కేజీ చికెన్కి సరిపడా కొలతలు అనేవి మసాలా క్వాంటిటీ మీకు చెప్పాను. నెక్స్ట్ అయితే ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాక ఇది మా హస్బెండ్ ఏమో చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసారు. చిన్నోడు కదా తని, అంత పీసెస్ అనేవి తినలేడు అని చిన్న పీసెస్ లాగా కట్ చేసాము. నెక్స్ట్ అయితే చికెన్ని బాగా క్లీన్ చేసి దానికి పసుపు, ఉప్పు పెట్టాలనుకుంటే పెట్టుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. స్పూన్స్ అంటే అది 85 ml కప్పు, దాంతో 3 కప్పుల ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను, ఆ చికెన్ అయితే వేసేస్తున్నాను. ఇలా చికెన్ని వేసేసి బాగా వేయించుకోవాలి. ఎలా అంటే మనకి వాటర్ కంటెస్టెంట్ ఉంటుంది కదా, చికెన్లో వాటర్ కంటెస్టెంట్ మొత్తం పోవాలి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఆయిల్లో బుడగల్లా వస్తుంటాయండి, ఆ బుడగలు మొత్తం పోయేలా వేయించుకోవాలి. థర్డ్ వన్ అంటే మీకు ఇంత క్లియర్గా చెప్తున్నానండి, ఎప్పుడు కూడా నేను ఇంట్లో ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ పాడవకుండా ఒక 3 months అయినా ఉండాలని అలా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ టిప్ వచ్చేసరికి అలా పీస్ అనేది ఈ కలర్లో రావాలి. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయ్యింది. చికెన్ పీస్ అనేది ఈ కలర్లో ఎప్పుడైతే వస్తుందో చికెన్ పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ఇలా వేయించుకున్నాం కదా, ఇలా వేయించుకున్నది మనం ఇంకా బుడగల్లా వస్తుంది కదండి, అలా వచ్చిందంటే వాటర్ కంటెస్టెంట్ ఇంకా చికెన్ పీసెస్లో ఉంది అన్నట్లే. కానీ పీస్ అనేది ఈ కలర్లో వచ్చింది అనుకుంటే మాత్రం ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసేయండి. తీసుకున్న తర్వాత మీకు ఎగ్జాంపుల్గా చేత్తో తీసి చూపిస్తాను.
అయితే ఇక్కడ మనం కేజీ చికెన్ తీసుకున్నాం కదా! కేజీ చికెన్‌కి బాగా ఇలా డీప్ ఫ్రై చేసేసరికి మనకి వచ్చేసరికి అర కేజీ చికెన్ అలా వస్తుందండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా! మనం పీస్ అనేది ఇలా బ్రేక్ చేసేటప్పుడు ఇలా పొరల్లా రావాలనమాట. అలా వస్తే మనకి చికెన్ పికిల్‌కి బాగా పర్ఫెక్ట్‌గా చికెన్ అనేది కుక్ అయినట్లే. నెక్స్ట్ అయితే ఇప్పుడు అదే ఆయిల్ అనేది తీయకండి. అదే ఆయిల్‌లో 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా క్వాంటిటీ ఎలా అంటే 3 స్పూన్స్ ఎగ్జాక్ట్‌గా మీడియం స్పూన్స్ ఉంటాయి కదా! ఆ మీడియం స్పూన్‌తో 3 స్పూన్స్ యాడ్ చేసుకొని ఇలా చూసారు కదండీ! కలర్ అనేది బాగా చేంజ్ అయింది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోవాలండి. పచ్చి వాసన వచ్చింది అంటే చికెన్ పికిల్ అనేది పాడైపోతుంది. అలా కాకుండా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలి. దీంట్లో వేయించుకున్న తర్వాత చికెన్‌ని యాడ్ చేసుకొని మీకు స్పైసీకి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే తనీస్ కోసం కదండీ కారం క్వాంటిటీ అనేది కొంచెం తక్కువనే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి సరిపడినంత టేస్ట్‌కి సరిపడినంత సాల్టు, పసుపు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ చెప్పాను కదండీ! ముక్కలు చికెన్ పీసెస్ క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ వేసుకున్న తర్వాత కారం నెక్స్టు ఉప్పు వేసుకున్నాం కదా! వేసుకున్నాక బాగా కలుపుకున్న తర్వాత దించేస్తామనే ముందు 2 స్పూన్స్ మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండీ! గరం మసాలా మనం అప్పటికప్పుడు తయారు చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. బయట దొరికేవి కాకుండా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. మసాలా చికెన్ పికిల్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే అలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బెటరు. అది బాగా వేయించుకున్నాక ఆ మసాలా కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత చికెన్ పికిల్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ చికెన్ పికిల్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ముందుగా స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి. ఎంత కూల్ అయిపోతే అంత మంచిది. చికెన్ మొత్తం బాగా కూల్‌గా అయిపోయింది. ఆ కడాయి ఉంటుంది కదా! మనం చికెన్ ప్రిపేర్ చేసిన కడాయి కూడా కూల్‌గా అయిపోవాలి. అప్పుడు 3 గానీ, 4 గానీ లేకపోతే మినిమమ్ 2 గానీ నిమ్మ చెక్కల్ని ఇలా పిండుకోవాలి. చికెన్ పికిల్‌లో పిండుకున్న తర్వాత బాగా కలిపేసేయండి చికెన్ మొత్తాన్ని. బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్‌ని మీరు గాజు సీసాలో గానీ లైక్ గాజు డబ్బాలో గానీ లేకపోతే మీకు ఏది స్టోరేజ్‌గా ఉంది పింగాణీ గానీ, గాజు గానీ స్టోర్ చేసుకుంటే మీకు 3 మంత్స్, 2 మంత్స్ వరకు ఈ పికిల్ అనేది పాడవకుండా ఉంటుందండి. మెయిన్‌లీ గాజు సీసాలో ఉంటే ఏంటి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకని గాజు సీసాలో పెట్టమంటున్నాను. నేనైతే ఇక్కడ పికిల్ రెడీ అయిపోయింది. ఇంకా గాజు బౌల్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత తనీస్‌కి ఏదో ఒక బాక్స్‌లో పెడదాంలే అని. ఇలా కనుక మీరు ఇలా పక్కా కొలతలతో తయారు చేసుకుంటే కనుక చికెన్ పికిల్ అనేది 3 మంత్స్ నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చేసే ప్రాసెస్‌లో తప్పకుండా ఇంట్లో అనైతే ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైమేనండి. కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందంట. నాకు ఫీవర్ కదా! నేనైతే తినలేదు. మా హస్బెండు నెక్స్ట్ తనీసు, బన్నీ అయితే "అమ్మ సూపర్‌గా ఉందమ్మా! చికెన్ పచ్చడి ఇలానే చేస్తారా? ఎంత టేస్టీగా చేసావు" అనేసి అంటూనే ఉన్నారు. తినే చుట్టల్లా. కాకపోతే ఇది చేసిన వెంటనే కాకుండా 2 డేస్ తర్వాత తింటే ఇంకా టేస్ట్ ఉంటది. ఈ కొలతలతో చికెన్ పచ్చడి చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. అయితే వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.